మిత్రులందరికీ శుభోదయం. హ్యాపీ శ్రీరామనవమి అండ్ బిలేటెడ్గా హ్యాపీ ఉగాది. ఈ ఉగాది మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శ్రీరామనవమి దినోత్సవంగా నామస్మరణ చేసుకోండి, అందరికీ మంచి జరుగుతుంది, మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే యద్భావం తద్భవతి, మనం ఎలా అయితే ఆలోచిస్తామో మనకు అలానే జరుగుతుంది. మనము పాజిటివ్గా వెళ్ళాలి, పాజిటివ్ థాట్స్తో వెళ్ళి మన పని మనం సక్రమంగా చేసుకుంటా దేవుడు మనకు రక్షగా ఉంటాడు. అలాగని చెప్పి మనం అమాయకంగా ఉండాలని కాదు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి. ఈ ప్రపంచాన్ని మనం గమనిస్తూ నడుచుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనమైతే ఎవరికి ఏమి చేయకపోయినా, హాని చేయకపోయినా, అంటే ఏమి అన్యాయం చేయకపోయినా, హాని అయితే ఎవరు చేయలేండి, అన్యాయం అయితే చేస్తారు. హాని అంటే ఏంటి, ఒక మనిషిని తిట్టడం, కొట్టడం. ఆ రోజులు పోయాయి కదా, తిట్టుడు కొట్టడం అనేవి మానేశారు జనాలు. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్కి అనుకూలంగా వాళ్ళకి ఏ విధంగా అయితే లాభం ఉంటుందో ఆ విధంగానే నడుచుకుంటున్నారు, అంతే కదండి. ఎవరైనా మానవ స్వభావం, వాళ్ళని మనం తప్పు పడడానికి లేదు. ప్రపంచం అంతా అలాగే ఉంది కాబట్టి, అలా లేకపోతే బతకలేరు కాబట్టి అందరూ అలానే బతుకుతున్నారు. అంటే అందులో మనం లేమా అంటే మనం కూడా గ్రాడ్యువల్గా అలాగే చేంజ్ అయిపోతున్నాం కదా. అంటే టు బీ హానెస్ట్గా చెప్పాలంటే. సో నేను చెప్పేది ఏంటంటే మనం కూడా వాళ్ళతో వాళ్ళగా ఉండి, మంచిగా ఉండి, వాళ్ళ మనసును నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఆ దేవుడిని మంచిగా ప్రార్థిస్తూ, మంచి ఆలోచనలు పెంపొందించుకుంటూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళాలని ప్రయత్నించాలి. ఎందుకంటే అనగానే ఒక్కసారిగా గొప్పవారైన వారు ఎవరు లేరు కదా. అంటే నేను ఇంకా ఏమీ సాధించలేకపోవచ్చు, ఇంకా ఏమి సాధించలేదు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా నేను చేస్తున్న ప్రయాణంలో నా చిన్న చిన్న ఫలితాలు మనం రాబట్టాలన్నా, చిన్న చిన్న పనులు, కార్యక్రమాలు చేసుకోవాలన్నా అవి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మేము ఇల్లు కట్టడమని ప్లాన్ వేసాము. అప్పుడెప్పుడో ప్లాన్ వేస్తే ఇప్పటికి నెరవేరిందనమాట. అంటే దేవుడు మనకి ఏ రోజు మనకి చేయాలనుకుంటే ఆ రోజు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎఫర్ట్ కానీ పెట్టకపోతే దేవుడు ఎప్పటికీ మనం సాధించాడు, అది మాత్రం నిజం చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఏదో చేద్దాం, శుభ కార్యక్రమం చేద్దాం అనుకుంటే అది ఈ సంవత్సరం అవ్వదు, నెక్స్ట్ సంవత్సరం అయినా, ఆ నెక్స్ట్ సంవత్సరం అయినా అవుతుంది. అదే కానీ మనం దేవుడు చేస్తాడని ఉంటే నెక్స్ట్ సంవత్సరం కాదు, ఆ నెక్స్ట్ సంవత్సరం కాదు, ఇంకా ఆ నెక్స్ట్ సంవత్సరం కూడా కాదు. మనం కర్మ ఫలి, అంటే మనం ఎలా కర్తవ్యాన్ని నెరవేరుస్తామో ఆ కర్మ ఫలితమే మనకు వస్తుంది. కర్మ అంటే మనం భగవద్గీత ప్రకారం కర్మ అంటే పని అనమాట. మనం ఎలాంటి పని చేస్తే అలాంటి ఫలితం వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు బద్ధకంతో ఉన్న వాళ్ళకి రిజల్ట్ రాదు, కష్టపడిన వాళ్ళకి ఎంతో కొంత రిజల్ట్ వస్తుంది. అలాగని రిజల్ట్ వస్తుందని కష్టపడకూడదు, రిజల్ట్ వచ్చేటట్టుగా కష్టపడాలి. వస్తే వచ్చింది, రాకపోతే నెక్స్ట్ టైం, ఆ తర్వాత నెక్స్ట్ టైం అండ్ డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోవాలి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ. మీ వీడియో నచ్చుతుందని కోరుకుంటాను. బాయ్.